ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. మరి వీళ్ళందరూ ఎక్కడ వెళ్తారు? ప్రైవేట్ దొరక్క, బ్యాంక్ బిజినెస్ లోన్ దొరక్క మరి వీళ్ళందరూ ఎంత సఫర్ అవ్వాలి? మరి ఎవరు ఇస్తారు పెన్షన్? అంటే 2000, 3000, 1500కి పెన్షన్ తో మేము ఎలా అడ్జస్ట్ చేస్తాము? ఇప్పుడు ఒకటే 2015 నుంచి ఇప్పుడు దాకా వేకెన్సీస్ ఏవైతున్నాయో అవి ఫిల్అప్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ సీఎం చెప్పారు ఏమని, జగన్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు అందరికి జాబ్స్ ఇస్తాము అని. ఆ జాబ్స్ ఇస్తా అన్నప్పుడు వీళ్ళకి వీళ్ళకేం పెద్ద ఆఫీసర్ పొజిషన్ లేవద్దు, అటెండర్ జాబ్లు ఇస్తే చాలు. అట్లీస్ట్ జాబ్ ఏంటంటే ఫ్యామిలీ అమ్మ నాన్న పెడుతూ ఉంటే ఎక్కడ అవుతుంది? మేం ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. పెళ్లిళ్ళ ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్కటి మామూలుగా వాళ్ళకి మాటలు వచ్చిన వాళ్ళకి జాబ్స్ అనే పెళ్లి ఉంటేనే జాబ్స్ అవి ఇస్తామంటారు. ఇప్పుడు వీళ్ళకి జాబ్స్ లేక పెళ్లిళ్ళు అవ్వక వీళ్ళు ఎంత సఫర్ అవుతుంది? రోజు రోజుకి డెఫ్ పెరుగుతా ఉన్నారు, జాబ్స్ ఏమో తగ్గుతా ఉన్నాయి. అది ఎలా అవుతుంది? మేము ఈ రోజు కలెక్టర్ దగ్గరికి ఒకటే రిక్వెస్ట్, 2015 నుంచి ఇప్పుడు దాకా ఏవైతున్నాయో అవన్నీ ఫాస్ట్ గా బ్యాక్లాగ్స్ ఫినిష్ చేయాలి. పెద్ద ఆఫీసర్ లేవద్దు, అటెండర్ ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క దాంట్లో మాకు జాబ్స్ ఇవ్వాలనేది మేము చెప్తున్నాం. అది సో ఇది మా రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు, ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి ఈవెన్ మోదీ గారు కూడా అంటారు ఆడవాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తామని. బట్ ఆడవాళ్ళకి ఇక్కడ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. 6 years నుంచి ఒక్క అమ్మాయిని కూడా వీళ్ళు ఒక్క అమ్మాయిని కూడా వేయలేదు. అంటే బదిర్లో ఒక్క డెఫ్ అమ్మాయి రాదు. మామూలుగా ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, అలాంటి బదిర్లో మళ్ళీ మాటలు రాని అమ్మాయి అంటే ఒక జాబ్ లేక ఒక ఉద్యోగం సెటిల్మెంట్ అంటే ఎంతవరకు ఫ్యామిలీ మీద ఎలా డిపెండ్ అవుతాం? ఇండిపెండెంట్ గా అంటే ఉమెన్ కి ఒక రైట్ అనేది ఇవ్వాలి కదా. సో ఉమెన్ కి కంపల్సరీ 6 years నుంచి ఒక్క ఉమెన్ కూడా జాబ్ రాలేదు. ఫస్ట్ ఉమెన్స్ కి కూడా వెంటనే వాళ్ళకి డెవలప్మెంట్ ఇవ్వాలి. సో కంపల్సరీ అది ఉమెన్స్ అందరికీ వాళ్ళకి జాబ్స్ అనేది చూడాలి. మెయిన్ ఏంటంటే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే 3% రిజర్వేషన్. ఆల్రెడీ ఇక్కడ అందరు అంటారు ఏంటి లంచాల కొట్టుతన మేము రద్దు చేస్తాము, లంచాలు ఏం తీసుకోము, కరప్షన్ నుంచి ఇది ఉంటుంది అది ఉంటుందని. ఇక్కడ చూస్తే ఈవెన్ జాబ్ విషయంలో కూడా మామూలుగా మాటలు రాని వాళ్ళకి 100%, 75% మినిమం వినికిడి లేని వాళ్ళకి జాబ్స్ అనేవి. మాకు వచ్చేదే 3%. అది ఎవరు? ఆ 3% లో బదిర్లు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, మరి బ్లైండ్ వాళ్ళు ఉన్నారు. ఇంత మందిలో ఆ 3% లో ఎంత మందిని కొట్టుకుంటాం? ఆ కొట్టుకునే దాంట్లో మళ్ళీ సగం హాఫ్ వినికిడి ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి హాఫ్ వాళ్ళకి జాబ్స్ ఇస్తే మరి మేమందరం ఎక్కడ? ఆ 3% ఫుల్ ఎక్కడ అవుతుంది? లేదు, కంపల్సరీ డెఫ్ కంప్లీట్ ఫుల్ ఉండి 75% ఉన్న వాళ్ళకి జాబ్స్ అనేది ఇవ్వాలి. సో ఇన్ కేస్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక చెక్ చేయండి. ఎవరైనా మాటలు కొంచెం వచ్చిన వాళ్ళు ఉంటే కంపల్సరీ మెడికల్ హాస్పిటల్ చెక్ చేసి ఉంది అంటే వాళ్ళకి జాబ్ తీసేసి కొత్త వాళ్ళని చేయాలి. అది ఆ మోసం అనేది జరగకూడదు. అండ్ మెయిన్ ఏంటంటే అటెండర్ కి కావాల్సినది ఏంటి? ఒక చదువు అవసరం లేదు. మామూలు అటెండర్లు మినిమం రాస్తే చాలు. సో ఈవెన్ 4th పాస్ అయిన వాళ్ళకి కానీ వీళ్ళు అన్నారు. సో ఏజ్ లిమిట్ అనేది చూడగండి. ఇన్ కేస్ ఏజ్ బట్టి మెరిట్ వైజ్, ఎందుకంటే ఏజ్ వైజే వీళ్ళందరూ రిక్వెస్ట్. ఎందుకంటే ఇంతమంది కొంచెం ఓల్డ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కడని వీళ్ళు చూస్తారు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఎవరు చూస్తారు? సో ఏజ్ కేటగిరీ వైజే వీళ్ళందరూ ఉన్నారు. 35-40+ ఉన్నారు. ఎక్కడ పోతారు? వీళ్ళకి బయట ప్రైవేట్ కంపెనీస్ లో జాబులు లేక, గవర్నమెంట్ జాబ్ ఇవ్వక, మరి వీళ్ళ ఫ్యామిలీస్ కి ఎక్కడ ఉంటుంది? ఈవెన్ ఎవరైనా అప్పు అడుగుదామన్నా కూడా ఇచ్చేవాళ్ళు లేరు. కానీ మేము మాకు తెలివి ఉంది, బ్యాంక్ బిజినెస్ చేస్తాం, లోన్ ఇవ్వండి అంటే మీరు డెఫ్ కదా లోన్ మేము ఇవ్వము అంటున్నారు. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి మాకు ఎలా అవుతుంది? సో ప్రతి ఒక్క పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఎవ్రీ 3 months కి ఒకసారి కలెక్టర్ గారికి, ఎందుకంటే ఒకటేసారి మేము ఇన్ని పత్రాలు ఇన్ని రిప్రజెంట్ వచ్చామనుకోండి, అబ్బా వీళ్ళు ఎప్పుడు ఇన్ని వేస్తారంట. సో 3 months కి మమ్మల్ని కలుస్తూ ఉంటే అప్పుడు ఓకే ప్రతి ఒక్క పాయింట్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, వాళ్ళకి చూడడంలో ఉంటుంది. సో ప్రతి ఒక్క పాయింట్ ఇందులో మెన్షన్ చేసాం. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. మామూలుగా మాటలు వచ్చిన వాళ్ళకి స్థలాలు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాం, ఇవి అవన్నీ చాలా ఇస్తారు. మాకు న్యాయం చేయండి. ఫస్ట్ మా అందరికి మాటలు రావు కాబట్టి మాకు న్యాయం చేయండి. మేము ఎవరికి చెప్పుకుంటాం? అంటే వాళ్ళు అరుస్తారు కాబట్టి వాళ్ళకి తొందరగా అన్ని బర్దీలు అవుతున్నాయి. మేము అరవలేదు కాబట్టి మాకు ఇవన్నీ అవుతున్నాయా? ఇప్పటికీ దగ్గర 3 years నుంచి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఇన్ని రిప్రజెంటేషన్స్ ఒక్కసారి కూడా మాకు అనేది రావట్లేదు. అంటే నెల్లూరు డెవలప్ అవ్వాలనే కదా మేము అంతా చూసేది. అక్కడ చూస్తే ఏంటంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మళ్ళీ బ్లైండ్ వాళ్ళకి డెవలప్మెంట్ తొందరగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి గొంతు ఉంది కాబట్టి వాళ్ళు అరవగలుగుతున్నారు. మాకు గొంతు లేదు కాబట్టి మేము అరవలేకపోతున్నాం కాబట్టి వీళ్ళకి ఏముందిలే మాట్లాడలేదు అంటే అరిచే వాళ్ళకే న్యాయం కావాలన్నప్పుడు మీకు మాటలు రాకపోయినా కూడా మేము అరుస్తాం అనేది చెప్తున్నాం. సో ఇవి మా మెయిన్ పాయింట్స్. లావణ్య రెడ్డి అండి, నేను వీళ్ళ ఇంటర్ప్రిటర్. లావణ్య రెడ్డి
ఇప్పుడు మెయిన్ వచ్చిన కారణం ఇంతవరకు అవి వేకెన్సీస్ రోస్టర్ నుంచి వీళ్ళకి జాబ్స్ రాలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు డెఫ్ కేటగిరీ పెరుగుతా ఉన్నారు, ఒక్కొక్కరు పెరుగుతా ఉన్నారు, కానీ జాబ్స్ అనేవి మాత్రం తరుగుతా ఉన్నాయి. సో మాకు జాబ్స్ అనేవి కంపల్సరీ, ఎందుకంటే ఏజ్ అయిపోతుంది ఒక్కొక్కరికి, వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. సో మెయిన్ మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చింది ఏంటంటే, మీరు ఇమ్మీడియట్ గా ఏడీ గారికి ఆర్డర్ పాస్ చేయండి ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పని చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే అందరూ లేజీగా ఉన్నారు, పని చేస్తే ఇప్పుడు మీకు ఎందుకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తే ఇప్పటి వరకు మీకు ఏం ప్రాబ్లం రాదు. మీరు వేకెన్సీస్ 2015 నుంచి ఇప్పుడు దాకా అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు వేకెన్సీస్ ఫిల్అప్ అవ్వట్లేదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడాలి కదా ఇవన్నీ. నెల్లూరు డిస్ట్రిక్ట్ డెఫ్ అసోసియేషన్ నుంచి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగామండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 2015 నుంచి ఇప్పుడు దాకా వేకెన్సీస్ ఫిల్అప్ అవ్వట్లేదు. వీళ్ళకి రోస్టర్ పాయింట్ లో ఎవ్రీ టైం ఏదైతే ఉందో అవి ఫిల్అప్ అవ్వాలి, బ్యాక్లాగ్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అవి లేదు. కాంట్రాక్ట్ బేసిస్ లో వాళ్ళకి జాబ్స్ ఫిల్అప్ అవ్వట్లేదు, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఏ విషయంలో వీళ్ళకి జాబ్స్ అనేవి ఫిల్అప్ అవ్వట్లేదు. 2015 నుంచి ఇప్పుడు దాకా అసలు ఏడీ నడిపినేమో ఏడీ మేమేం చేయాలి అన్నాడు. యాక్చువల్లీ ఏడీ రెస్పాన్సిబిలిటీ అందరి డెస్క్ కి ఫుల్ జాబ్ అనేది చేయాలి. ఇంతవరకు వీళ్ళకి అసలు జాబ్ డెవలప్మెంట్ అనే లేదు. మరి ఇంకోటి ఆడవాళ్ళు 6 years నుంచి ఒక్క ఆడవాళ్ళని కూడా వేయలేదు. మనం అందరం అనుకుంటూ ఉంటాం ఏమని, ఇది ఉమెన్ డెవలప్మెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఉమెన్ కి డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ ఉంది, ఉమెన్ కి ఇవి చేయాలి అవి చేయాలి, ఉమెన్స్ డే వస్తే ప్రతి నాయకుడు ఎన్నో చెప్తా ఉంటారు. మరి ఇక్కడ వీళ్ళు బదిర్లు, వీళ్ళకి మాటలు రాని ఉమెన్స్ వీళ్ళందరూ, వీళ్ళకి 6 సంవత్సరాల నుంచి ఒక్క వేకెన్సీ ఫిల్అప్ అవ్వకపోతే వీళ్ళు ఎక్కడ వెళ్తారు? ఒక ప్రైవేట్ జాబ్ ఉండదు, ఒక గవర్నమెంట్ జాబ్ ఉండదు, ప్రైవేట్ కష్టమే, బిజినెస్ చేద్దామంటే లోన్ ఇవ్వరు, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు వీళ్ళు ఫిల్అప్ చేస్తారు? గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు సీఎం చెప్తున్నారు ఏమని, జాబ్స్ మేము అందరికి ఇస్తున్నామని. జాబ్స్ ఇచ్చినప్పుడు మాకేం పెద్ద ఆఫీస్ పొజిషన్స్ వద్దు, అటెండర్ ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం. సో అటెండర్ అయినా ఇవ్వండి, అంతేగాని ఇంకా మార్క్స్ అనేది వద్దు. ఏజ్ కేటగిరీలో చూడండి, ఇంపార్టెంట్ ఏజ్, వీళ్ళందరికీ ఏజ్ ఎక్కువ అయిపోతుంది, జాబ్స్ లేవు. సో మార్క్స్ చూడొద్దు, ఏజ్ ప్రకారమే వీళ్ళని చూసి వీళ్ళని సెలెక్ట్ చేయండి. పెద్ద ఆఫీసర్ పెద్ద వద్దు, అటెండర్ ఇచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో జాబ్స్ ఇవ్వాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్, కలెక్టర్ కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ కానివ్వండి, ఫిషరీ డిపార్ట్మెంట్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్, హాస్పిటల్, ఎనీ డిపార్ట్మెంట్ అటెండర్ ఇచ్చి మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ జాబ్ లేదు అంటే మేము అందరం సఫర్ అవుతున్నాం, చాలా కష్టం ఉంది. ఫ్యామిలీ అమ్మ నాన్న ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఆ పెళ్లి అయిపోయిన పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమ్మాయిలు ఉన్నారు, పెళ్లి ప్రాబ్లం, జాబ్ లేక, పెళ్లి లేక సఫర్ అవుతున్నారు అందరూ. ఇంతమంది ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది? ఏడీ ఉన్నారు, ఏడీ రెస్పాన్సిబిలిటీ అందరికి టైం టు టైం జాబ్ ఇయర్ ఫాస్ట్ గా చేయాలి. ఇప్పుడు దాకా ఏడీ ఫాస్ట్ 2015 నుంచి లేజీ. ఎందుకు అలా? అది కాదు, ఏదో ఒక్క జాబ్ ఇస్తే అంటే కాదు, వెంటనే ఫుల్ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏవైతే డిపార్ట్మెంట్స్ లో ఖాళీ ఉన్నాయంటే అవి వీళ్ళకి ఇచ్చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది మా రిక్వెస్ట్. ఒకటి ఆంధ్రప్రదేశ్ లో కొత్త సీఎం వచ్చారు, కొత్త గవర్నమెంట్ వచ్చింది, మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, సీఎం కొత్త కాబట్టి మాకు సపోర్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.